అయోధ్యలోని రామ మందిరంలో కొలువైనటువంటి బాలరాముడి ప్రాణ ప్రతిష్టను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి హంటర్ రోడ్లో ఉన్నటువంటి అభయాంజనేయ స్వామి ఆలయంలో ఉన్నటువంటి భక్తులు అయోధ్యలో జరిగేటువంటి ప్రాణ ప్రతిష్టను కూడా వీక్షించేందుకు మహిళలు అయితే కూడా పెద్ద సంఖ్యలో వచ్చి అయితే ఇక్కడైతే ప్రత్యక్షంగా శ్రీరాముడిని అయితే కొలువైతున్నటువంటి మందిరాన్ని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా ఉదయం నుంచే వారి ఇంట్లో నుంచి అయితే టెంపుల్కి అయితే వచ్చి ఇక్కడ వారి టెంపుల్లో కూడా మామిడి తోరణాలు అదేవిధంగా పూలతో అలంకరించి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు అయ్యగారు రామ్ శర్మ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు మీ ఆలయంలో? శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నాటి రామభక్తుల కళ ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి భవ్య రామ మందిర నిర్మాణము, అదేవిధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి శ్రీ రామ్లల్లా అనగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠా మహోత్సవం. ఎంతోమంది, కొన్ని వేల మంది త్యాగాల ఫలితము ఈరోజు మనము కళ్ళారా చూస్తున్నటువంటి ఈ యొక్క భవ్య రామ మందిర నిర్మాణం, ఈ యొక్క ప్రతిష్ఠా మహోత్సవం. ఎంతోమంది త్యాగాలు చేసినప్పటికీ వాళ్ళు చూడలేకపోయారు. మన అదృష్టము, ఈ దేశ ప్రజలందరి యొక్క అదృష్టము ఈరోజు మన కళ్ళతోటి స్వయంగా ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి ఆ యొక్క రామ్లల్లా అనగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన మనం చూస్తున్నాం. ఆ ఉత్సవాల్లో భాగంగా మనము గత నెల రోజుల నుండి ఈ అక్షతల పంపిణీ కార్యక్రమం నుండి, అక్షతల వితరణ కార్యక్రమం నుండి మా దేవాలయంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము. అత్యద్భుతంగా ఆ యొక్క స్వామివారి యొక్క అక్షతలని, అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలని స్వాగత ర్యాలీ కావచ్చు, ఆ స్వాగత శోభయాత్రతో ప్రారంభించుకొని ఇప్పటి వరకు నిన్న కూడా స్వామివారి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరిగింది. ఈరోజు ఉదయము ఆ ఉత్సవాల్లోని భాగంగానే 6 గంటల నుండి 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఇప్పుడు లైవ్ చూస్తున్నాము. ఆ అయోధ్యలో జరిగేటువంటి క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువు మొత్తం కూడా భక్తులందరి సౌకర్యార్థం ఇక్కడ LED పెట్టించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని లైవ్ చూసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తదనంతరం కూడా స్వామివారి యొక్క శ్రీరామ జయరామ జయ జయరామ అని చెప్పేసి ఆ యొక్క మంత్రం ఏదైతే ఉందో ఆ తారక మంత్రాన్ని పారాయణ చేయడం జరుగుతుంది. ఆ శ్రీరామ నామ సంకీర్తన చేయడం జరుగుతుంది. ఆ తదనంతరము దేవాలయంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంకాలము మన దేశ ప్రధాని పిలుపునిచ్చినట్టు పేరుగా అదేవిధంగా దేవాలయం మొత్తం కూడా దీపావళి పండుగ చేసుకోవడం జరుగుతుంది. స్వామివారికి, సీతారామచంద్ర స్వామి వారికి అత్యద్భుతంగా విశేషమైనటువంటి హారతి కార్యక్రమం కూడా ఈ యొక్క దేవాలయంలో నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. అంటే మనం చూసుకోవచ్చు, అయోధ్యలోని రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో కూడా ఇక్కడ నుండి మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి LED స్క్రీన్లో కూడా అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా దీపావళి తరహాలోనే ఈరోజు కూడా దీపావళి అలంకరణ చేసి శ్రీరాముడిని జపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.